అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టి పూర్తిగా నెల కూడా కాలేదు. అప్పుడే ప్రపంచంలో పలు దేశాలకు చెందిన నాయకులను వైట్ హౌస్ పిలిపించుకుని చర్చల పేరిట కొన్ని హుకుమ్స్ జారీ చేస్తున్నారు. ఉదాహరణకు జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II ఇటీవల అంటే మోదీ కంటే ముందు వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే ఆయన వైట్ హౌస్లో వాలిపోయారు. వెంటనే గాజాను తాను కబ్జా చేస్తున్న గాజా సగం జనాభాను మీరు సగం జనాభాను ఈజిప్ట్ పంచుకోవాలని హుకుం జారీ చేశారు ట్రంప్. దీంతో ఏం మాట్లాడాలో తెలియక నోరు మూసుకు కూర్చున్నారు అబ్దుల్లా. ఇప్పటికే 20 లక్షల మంది గాజా పౌరులు మోస్తున్నాం, మరింత భారంతో మోయలేమని ఆయన ప్రైవేట్ సంభాషణలో వాపోతున్నారు. కానీ ట్రంప్ ముందు ధైర్యం చేసి ఈ విషయం చెప్పలేకపోయారు. ఆ తర్వాత నెంబర్ మన మోదీ గారిది వచ్చింది. వైట్ హౌస్లో ట్రంప్ను కలిసిన ప్రపంచ నాయకుల్లో మోదీ 4వ వారు. ఇక ట్రంప్కు మోదీకి జరిగిన వాణిజ్య డీల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మన తెలుగులో సామెత రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని. మరి ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో కూర్చుని ప్రపంచ నాయకులను పిలిపించుకొని వారితో వాణిజ్య డీల్స్ పేరుతో బిలియన్ల కొద్దీ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. తాను చెప్పిందే శాసనం అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తన ఆర్డర్లను తూచా తప్పకుండా పాటించాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు. ఇక ట్రంప్ వాదన ఏమిటంటే అమెరికాను ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు పీల్చి పిప్పి చేశాయి. ప్రతి ఒక్క దేశం అమెరికాకు ఎగుమతులు చేసి బాగుపడింది. అదే అమెరికా చేసే ఎగుమతులపై ఆయా దేశాలు పెద్ద ఎత్తున సుంకాలు పెంచేసి తమ వస్తువులు అమ్ముడు పోకుండా చూస్తున్నారని మండిపడ్డారు. అయితే ట్రంప్ చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన మోదీకి ట్రంప్కు మధ్య ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మోదీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా నుంచి వచ్చే సరుకుపై తాము ఉదారంగా వ్యవహరిస్తే అదే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్పోర్ట్స్ బైక్లు హార్లీ డేవిడ్సన్పై భారీ ఎత్తున పన్నులు పెంచి ఇండియాలో అమ్ముడు పోకుండా చూశారని ఇదే ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చిందులు వేసిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాగానే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని పెంచేసి తమ దేశంలోని ఇతర దేశాల వస్తువులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉదాహరణకు కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై భారీ ఎత్తున 25% సుంకం పెంచేశారు. దీంతో ఈ రెండు దేశాలు లబోదిబోమంటున్నాయి. ఇక ట్రంప్ కన్ను ఇండియాపై పడింది. ప్రధానమంత్రి మోదీని వైట్ హౌస్ కు పిలిపించుకుని మిగిలిన నాయకులతో వ్యవహరించిన మాదిరిగానే వ్యవహరించారు. ఇండియాకు అమెరికాకు మధ్య వాణిజ్య లోటు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య గత ఏడాది సుమారు $129 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇండియా పెద్ద మొత్తంలో ఎగుమతులు చేస్తే అమెరికా తక్కువ మొత్తంలో ఇండియాకు ఎగుమతులు చేసింది. ఇండియా ఎగుమతులు సర్ప్లస్ ఉంటే అమెరికా ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. సుమారు $49 బిలియన్ వాణిజ్య లోటు ఉందని ట్రంప్కి మోదీ గుర్తు చేశారు. ఇదే అదునుక ట్రంప్ కాస్త కటువుగానే బిలియన్ల కొద్దీ డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఇండియాకు విక్రయిస్తామని ప్రకటించారు. ట్రంప్ దెబ్బకు మోదీ అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించారు. అలాగే బిలియన్ల కొద్దీ డాలర్లు విలువ చేసే F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి అంగీకరించారు. ఈ నెల 13న అంటే గురువారం నాడు వైట్ హౌస్లో సమావేశం జరిగింది. అంతకుముందు ట్రంప్ ఓ మీటింగ్లో మాట్లాడుతూ యుఎస్ వాణిజ్య భాగస్వాములపై కొత్త రకం టారిఫ్లను రుద్దబోతున్నట్టు ప్రకటించారు. ఇరువురు నాయకులు భేటీ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు వేదిక మీద కూర్చున్నారు. మోదీ పక్కన టెలిఫ్రాంప్టర్ ఉంటే ట్రంప్ పక్కన అలాంటిది ఏమీ లేదు. ఇరువురు నాయకులు వేదికపై కూర్చున్న తర్వాత మోదీ మాట్లాడుతూ అమెరికా నుంచి ఇండియా బిలియన్ల కొద్దీ డాలర్లు విలువ చేసి అమెరికా ఆయుధాలను కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీంతో పాటు ఇండియాకు అత్యాధునికమైన F-35 స్టెల్త్ ఫైటర్స్ ను విక్రయిస్తామని ట్రంప్ వివరించారు. ట్రంప్ రెచ్చిపోయి మాట్లాడుతుంటే మోదీ మాత్రం మాట్లాడకుండా కూర్చున్నారు. అయితే ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం ఆయుధాల కొనుగోలు గురించి అమెరికా ఆఫర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇంకా ప్రాసెస్ మొదలు కాలేదన్నారు. ఇప్పటి వరకు ఇండియా వద్ద అడ్వాన్స్డ్ ఏవియేషన్ ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రారంభం దశలోని చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వివరించారు. 2008 నుంచి ఇప్పటి వరకు ఇండియా $20 బిలియన్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆయుధాలను అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంది.
ఇక ఆయుధాలు పక్కన పెడితే ట్రంప్ వాణిజ్య లోటును పూడ్చుకోవడానికి ఇండియాకు చమురు, సహజ వాయువు, ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటున్నాడు. ప్రపంచంలో ఏ దేశం వద్ద లేని చమురు, సహజ వాయువు తమ వద్ద ఉందని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇండియా పెద్ద ఎత్తున సుంకాలు బాదుతోందని వ్యాఖ్యానించాడు. అందుకే ఇండియన్ మార్కెట్లో తమ వస్తువులు విక్రయించలేకపోతున్నామన్నారు. అదే తమకు పెద్ద సమస్య అయి కూర్చుందన్నారు. మోదీని ఉద్దేశించి టారిఫ్ కింగ్ అని మొదటి టర్మ్లో ప్రెసిడెంట్గా ట్రంప్ పనిచేసినప్పుడు వ్యాఖ్యానించాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇండియా 30% నుంచి 70% వరకు సుంకం విధించింది. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య లోటు $100 బిలియన్ ట్రంప్ లెక్కలు కట్టి మరీ చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటుపై తాము ఇరువురం మాట్లాడుకున్నాం. వాణిజ్య లోటును సమం చేయడానికి ఇద్దరు కలిసి వచ్చే 4 ఏళ్ల పాటు పనిచేస్తామన్నారు. ఇండియా బాధే దిగుమతి సుంకం ప్రపంచంలోని ఏ దేశం బాధరం లేదని ఇండియాపై అక్కసు వెళ్లగక్కాడు ట్రంప్. ఇండియా తమపై ఎంత మొత్తంలో సుంకం బాధితే అంతే మొత్తంలో తాము సుంకం బాదుతామన్నారు ట్రంప్. ఇండియా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కింద వ్యవసాయ వస్తువులపై 5% పన్ను విధిస్తే అదే ఇండియా సరాసరి 39% పన్ను విధిస్తోంది. ఇండియా తమ మోటార్ సైకిళ్లపై 100% పన్ను విధిస్తే తాము కేవలం 2.4% ఇండియన్ మోటార్ సైకిల్స్ పై విధిస్తున్నట్లు చెప్పాడు ట్రంప్. ఇరు దేశాలు కలిసి 2030 నాటికి $500 బిలియన్ల వాణిజ్యం పెంచుకోవాలని నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ఇరు దేశాలు లబ్ధి పొందాలనేది తమ ఉద్దేశమన్నారు ట్రంప్. ఇక ఇండియాను ట్రంప్ బకరా చేస్తున్నాడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియాకు రష్యా అత్యంత చౌక ధరతో ముడి చమురుతో పాటు ఆయుధాలు విక్రయిస్తోంది. ఈ దెబ్బకు ఇక రష్యా నుంచి కొనుగోలు చేయాలా లేక అమెరికా నుంచి కొనుగోలు చేయాలా అన్నది ప్రస్తుతం టీం మోదీ ముందున్న సమస్య. రష్యాకు ఇండియాకు గత కొన్ని శతాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక రష్యా సంబంధాలు పక్కన పెడితే ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా ఆయుధాలు, అమెరికా చమురు కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాలి. ఇక రష్యా విషయానికి వస్తే మన పొరుగున ఉంది. అదే అమెరికా అయితే చాలా దూరంలో ఉంది. అమెరికా నుండి ముడి చమురు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇక అమెరికాలో పనిచేస్తున్న మన ఉద్యోగుల గురించి ట్రంప్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. అక్రమంగా ఉన్నవారిని ఇండియాకు తరిమేస్తామంటూ బెదిరింపులకు పాల్పడితే గత్యంతరం లేక తల ఊపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది. వారి బాగోగుల గురించి మోదీ ట్రంప్ దృష్టికి తెచ్చి ఉంటే ఐటీ రంగానికి చెందిన వారు సంతోషించేవారు. మొత్తానికి చూస్తే మోదీ అమెరికా పర్యటన సౌకబేరం ఏమాత్రం కాదు. ట్రంప్ బెదిరించి ఇటు ఆయుధాలు అటు చమురు అంటగట్టి చేతులు దులుపుకున్నాడని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి దీని గురించి మోదీ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సిందే.